హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఛార్జింగ్ స్కూటీ గురించి మీకు కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. ఇది కంపెనీ పేరు వచ్చేసి ఒకినోవా అండి. ఛార్జింగ్ స్కూటీ ఇది తీసుకొని కూడా 3-4 ఇయర్స్ అవుతుందండి. ప్రజెంట్ అయితే రిపేర్ ఏం లేదు. ఒక 2-3 టైమ్స్ రిపేర్ వచ్చింది. కాకపోతే మైనర్ రిపేర్స్ అండి, అన్నీ మేజర్ రిపేర్ ఏం లేదు. ఈ స్కూటీ నేను కూడా తోలుతానండి. మా వారు ఎక్కువగా దీన్ని పొలం పని కోసం వాడతారు. దీని ఉపయోగం వచ్చేసి యూరియా కట్టలు, మందు పంపు ఇట్లాంటివి పెట్టుకోవడానికి, ఏమైనా సరుకులు తెచ్చుకున్నా ఎక్స్ట్రా లగేజ్కి బాగా పనికొస్తుందండి ఇది. మాకు బజాజ్ బండి ఉంది, కానీ 2 మనుషులు ఎక్కి ముందే ఏదైనా పెట్టుకుంటే ఇంకా కథమండి, ఇంకేది ఎక్స్ట్రా పెట్టుకోవటానికి కూడా ఉండదు. మా వారు ఇది పొలం పని కోసమని దీంట్లో వాటర్ బాటిల్స్, ఫోన్లు, ఏంటేంటో స్లిప్పులు, పురుకోస, రేంచులు, కటింగ్ బ్లేడ్లు అన్నీ పెట్టుకుంటాడండి. దీన్ని తీసుకొచ్చాక సీట్ ఒకటి హైట్ చేయించుకున్నారండి. మా వారి హైట్కి ఇది సెట్ అవ్వట్లేదని చెప్పి ఇంకొంచెం హైట్ చేయించుకున్నారు. ఈ స్కూటీ నాకు దోలటం నేర్పించాక మా వారికి చాలా పని తగ్గింది. పొలంలో ఉండి డీజిల్ అయిపోయింది, డీజిల్ తీసుకురా, వాటర్ తీసుకురా, భోజనం తీసుకురా అని ఫోన్ చేస్తారండి. ఇంకా నేను అవి తీసుకుని వస్తాను దీని మీద. ఇది తప్ప మళ్ళీ నాకు మామూలు స్కూటీ తోలటం రాదండి. ఆయనకి ఏదన్నా పొలంలో పని ఉంటే ఇంకా పిల్లల్ని తీసుకురావడానికి, కాలేజీ నుండి పంపించడానికి, కోదాడ ఏదన్నా పని ఉన్నా ఇంకా నాకు అలవాటు అయిపోయిందండి. ఇది బండి బాగుంటుందండి. ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే, మేము ఏప్రిల్ వస్తే మళ్ళీ 4 ఇయర్స్ కంప్లీట్ అవుతాయండి ఈ బండి తీసుకుని. ఛార్జింగ్ కూడా ఒక 2-2.5 అవర్స్లో అయిపోతుందండి, ఫుల్ అయిపోతుంది. కరెంట్ బిల్ కూడా ఒక 100-150 కంటే ఎక్కువ రాదు. ఇంకా బండి మెయింటెనెన్స్ ఉంటే చాలా బాగా వర్క్ చేస్తుందండి ఇది. ఇంకా మా బండి మెయింటెనెన్స్ లేదు కరెక్ట్గా, ఎక్కువ బురదలో తిరుగుతుంది. అసలు దీనికి వాటర్ తగలకూడదు, కాకపోతే మనం చేసేది పొలం పని కాబట్టి తప్పదండి అది. వాటర్ సర్వీసింగ్ కూడా ఒక 2 టైమ్స్ చేసినట్లున్నారు. మెయిన్గా అయితే వాటర్ సర్వీస్ చేయరు ఎక్కువ, ఎప్పుడు వెళ్ళినా మామూలుగా తుడిచి పంపించేస్తారు. ఫస్ట్లో బండ్లు పేలుతున్నాయి అది ఇదనంటే బాగా భయమైందండి. కాకపోతే అలవాటు అయిపోయింది ఇంకా మాకు కూడా. ఇది మాత్రం మాకు చాలా వర్క్ అవుతుంది, బాగా హెల్ప్ అవుతుందండి. మా వారు పొలానికి రోజు 3-4 టైమ్స్ తిరగాలి. అదే పెట్రోల్ బండి అయితే కనీసం ఎంత లేదన్నా ఒక 150 అయితే పెట్రోల్ అవుతుంది. ఇదైతే ఒక్కసారి ఛార్జింగ్ పెడితే మినిమం ఒక 50 కిలోమీటర్స్ వరకు వస్తుంది. మాకు ఇది ఉండబట్టి చాలా సేవ్ అవుతుందండి అమౌంట్. మీరు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఈ కంపెనీ కాకపోయినా ఇంకా మంచి కంపెనీలు ఏమైనా ఉంటే చూసి తీసుకోవచ్చు. కాకపోతే మాకు బెస్ట్ అండి ఇది మాత్రం. ఓకే, బాయ్.